ఊరికి రాజా అయినా తల్లికి కొడుకే అన్నట్టు ఎంత పెద్ద డాన్ అయినా పెళ్ళా ముందు దిగదుడుపే అని నిరూపిస్తామంటూ మన ముందు వచ్చేస్తున్నారు రాకెట్ రాఘవ అండ్ టీ. తడా పుట్టిస్తా నీకు తడా పుట్టిస్తా నా డాన్ అన్న పేరు చెప్పి తడా పుట్టిస్తా. ఏ ఊరు వాళ్ళైనా సరే ఆ ఊర్లో వాళ్ళు డాక్టర్ అవ్వాలి, ఇంజనీర్ అవ్వాలి అనుకుంటారు. కానీ మా పేట వాళ్ళు మాత్రం డాన్లు అవ్వాలనుకుంటున్నాం. అందుకే మేడం మా పేట అంతా కలిసి ఒక డాన్ ని తయారు చేసాం. నా దగ్గర తీసుకుని డబ్బులు ఎప్పుడు ఇస్తారు చెప్పండి రా. అన్న వచ్చేకిస్తావరా? అరే మాట్లాడితే అన్న అన్న అంటారు, ఎవర్రా అన్న? అలా కొట్టుకుంటారా? మీకు కూడా తెలీదా? మీకు కూడా తెలీదా? ఇంతకీ ఎక్కడ ఉన్నారా మీ అన్న? చూపిస్తా. ధైర్యానికి మనిషి రూపం ఉంటే అది ఎలా ఉంటుందో తెలుసా? పలుపుకి బట్టలేస్తే ఎలా ఉంటుందో తెలుసా? ఎవరు అడుగేస్తే నేల అమెరికా వరకు అదురుతుందో తెలుసా? వాడే డాన్ సుబ్బారావు. కన్ను రిపేర్ చేయించవచ్చు కదరా. సరే అన్న, డబ్బులు లేవు. ఇండియాకి వెళ్ళే టైం అయింది, హెలికాప్టర్ తీరా. అన్నా ఇది పాన్ ఇండియా స్కిట్. ఫ్యాన్ ఆపరా, డీజిల్ అయిపోద్ది. అన్న ల్యాండ్ అయ్యాడు, ఆపోజిట్ వాళ్ళకి బ్యాడ్. జడ్జిలన్న మార్కులు ఇస్తూ ఉంటారు. స్కూల్లో ఇచ్చినప్పుడే తీసుకోలేదురా మార్కులు. ఏదో దొరద కొద్ది అన్నాం, ఇక్కడ ఇస్తే తీసుకుంటాం. అన్నా సయ్యారే సయ్య నేనే రాన్నయ్యా. తమ్ముళ్ళు మీరయ్యా అంటే మెగాస్టార్ చిరంజీవి గారు అనాలన్నా. మరి నేనేమనాలి? మన వాళ్ళు మీరయ్యా. రే నువ్వు సుబ్బారావు కదా? వీడంటే ఎలా గుర్తు పెట్టేశాడు? నేను గుర్తున్నానా? గుర్తున్నావు. నా పేరు గుర్తుందా? గుర్తుంది. నా దగ్గర 50 రూపాయలు అప్పు తీసుకుని గుర్తుందా? గుర్తులేదు. నా 50 ఎప్పుడు ఇస్తావు? చూడు, అరిగిపోయిన సబ్బు డానికి ఇచ్చిన డబ్బు తిరిగి రావు. అరిగిపోయిన సబ్బు నీ దగ్గర పెట్టుకొని నాకు డబ్బులు ఇస్తే వెళ్ళిపోతా. పైసా కూడా ఇవ్వను. ఎలా ఇవ్వవో చూస్తారా రే? అరే నీ సంగతి ఎడిటింగ్ లో చూస్తారా, ఎల్రా. వచ్చిందిరా బిర్యానీ ప్యాకెట్, జంబో ప్యాకెట్. పీసు చాలా సాలిడ్ గా ఉంది. ఈ 10 రోజులకి టీం మొత్తానికి వంట చేసి పెడతది. ఎదవాలోచనలు పెట్టుకోకండి. ఏ పిల్ల, కూల్ కమ్ తీసేడు. నేనేం చెయ్యను. ఏం చేయమని మాకు తెలుసు, దానికి తెలియదు కదా. నీ పేరేం పేరు? పద్ధతి. అలా లేవే. పద్ధతి అంటే పద్ధతికి పరికిరి కట్టి అలా ఉండాలి, లేదంటే ఇలా ఉండాలి. నేను నిన్ను ఈ 10 రోజులకి పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నాను అమ్మాయి. నీ బోర్డ్ ఒపీనియన్ ఎవరికి అక్కర్లేదు. డాన్ డిసైడ్ అయితే వారు వన్ సైడ్ అయిపోయి. చేసుకున్న తర్వాత తెలుస్తుంది. పెద్దవాళ్ళతో ఆల్రెడీ పెద్దోనే చేసుకుంటాం, మళ్ళీ పెద్దోళ్ళు అంటే డాలు ఎవడు ముందు తల దించుకుని ఒంగుని తాలి కట్టడు. ఇస్తాను, నువ్వే కట్టేసుకో. కట్టు. 3 1 2 3 కొట్టండి. నన్ను కాదు, చప్పట్లు కొట్ట. వంటింట్లోకి వెళ్ళి వంట చేయి. రే సుబ్బిగా, ఇప్పుడు రారా. ఏంట్రా ఈ గ్యాప్ లో బ్రేక్ఫాస్ట్ చేసేసావా? నోరు లేస్తుంది, ఒళ్ళు ఇరుస్తున్నావు. గన్ను నీకంటే పెద్ద తీసుకొచ్చారా? ఇప్పుడు ఎలా ఇవ్వ డబ్బులు నేను చూస్తా. గన్ను ఎంత ఉందన్నది కాదురా, నిన్ను పట్టుకుని వేసేస్తే. వాయిస్ ఏంటి సడన్ గా చేంజ్ అయింది?
ఏంటి శారీ సొక్కులో కొత్తిమీర నీ తాత తెస్తాడా? దాన్ని పట్టుకుని నువ్వు కొత్తిమీర తీసుకురమ్మంటావా? దానైతే మొగుడు కదా, మగాడు కదా? నువ్వు మగాడివైతే వెళ్ళి కొత్తిమీర తా. కాదంటే చెప్పు, నేనే వెళ్ళి తెచ్చుకుంటా. నేను వెళ్తే చేస్తానన్నా. నీ ఉద్దేశం మగని కాదా నీ ఉద్దేశం? ఇదిగా కొత్తిమీర తీసుకెళ్ళు, మాటి మాటికి బయటికి రాకు, లోపలికి వెళ్ళు. సరేగా నా 50 ఎప్పుడు ఇస్తావు? ఇన్ని వేసేయాలి. ఏంటి మళ్ళీ ఏంటి? గన్నెత్త గ్యాస్ పై వెలిగిస్తా. ఏంటి గన్నతో గ్యాస్ తో ఏంట్రా పిల్లలు ఇంత వైలెంట్ గా మారిపోతున్నారు ఏంట్రా? నా 50 ఎప్పుడు ఇస్తావు? దీంతో 50 గుద్దులు గుద్ది గుద్ది చంపేస్తాను రాని. ఇదిగా ఏంటి మళ్ళీ ఏంటి? గన్ను వాడే టైం వచ్చింది. శబాష్, ఇప్పుడు నీ మొగుడు డాన్ అనే విషయాన్ని నువ్వు అర్థం చేసుకున్నావు. చెప్తాను రా. ఒడియాలు ఎండబెట్టాను, పిచ్చుకులు రాకుండా గాల్లో కాల్చు. డాన్ పట్టుకుని వడియానికి కాపలా కాయమంటదా? ఏ డాన్ అయితే మొగుడు కదా, మగాడు కదా? నువ్వు మగాడు కాకపోతే చెప్పు, నేనే ఎండబెట్టుకుంటా. నేను ఎండబెట్టేస్తాను అన్న. మాట్లాడితే దానికే తయారవుతావు. డానికి ఇక్కడ అసలు మంచి రోజులు లేవండి. నా వల్ల కాదు, చిరాకేస్తుంది. నేను మళ్ళీ మలేషియాలో వెళ్ళిపోతాను. నేను నా హెలికాప్టర్ కనిపించట్లేదు. పద్ధతి ఏంటి పిచ్చా? ఏంటి బయట హెలికాప్టర్ కనిపించట్లేదేంటి? తాకట్టెట్టాను. ఎంతకి? 1500కి. 1500కు బొమ్మ హెలికాప్టర్ కూడా రాదు కదా. అసలు అంత కష్టమే వచ్చిందే నీకు? 1450 బియ్యం మూట. మిగతా 50 ఆడికి ఇవ్వాలి కదా. చెయ్యి. హెలికాప్టర్ పోయింది, ఇప్పుడు పరువు కూడా పోయింది. అమీర్పేట్ పంజాగుట్ సనత్ నగర్, అమీర్పేట్ పంజాగుట్ సనత్ నగర్. ఈ ఆటోని అమ్మేసి నేను మలేషియా వెళ్ళిపోతాను. ఇదిగా ఏంటి ఆటో కూడా నడుపుకొని ఇవ్వను. ఏమనుకుంటావు నిన్ను? అమ్మో 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 మా నాన్నగారు 10 సంవత్సరాలు కష్టపడి నన్ను డాన్ చేశారు. ఇది 10 నిమిషాల్లో ఈ డాన్ ని డాంకీ చేసేసి ఇదిగా బరిల దొడ్లో పేడ ఎత్తాలి, అంతే కదా? డాన్ బజా డాన్ కో, డాన్ బజా డాన్ కో. ఇందులో మేడం గెటప్ అండ్ మీ ఎంట్రీ, ఏవి విజువల్స్ కానివ్వండి, మీరు రావడం కానివ్వండి, ఎంట్రీ అద్దరింది రాఘవ గారు. చాలా బాగా అనిపించింది రాఘవ గారు. గుడ్ ఎంటర్టైనింగ్ స్కిల్. క్రిష్ గారు, రాఘవ్ గారు మీ ఎంట్రీ అదిరిపోయింది. టీవీ షార్ట్స్ సూపర్. ఎంట్రీ ఎలా ఉంది, ఇంకా స్కిట్ ఎలా ఉంటుందో అనుకున్నారు. కానీ స్కిట్ కూడా బాగుంది. ఆల్ ద బెస్ట్.